హలో గుడ్ మార్నింగ్ అందరికీ. చిక్కుడు గింజలు అనుకుంటున్నారు కదా, అయితే మీరు పప్పులో కాలేసినట్టు ఇవి అనప గింజలు. దీంట్లో సాల్ట్ వేసి 2 విజిల్స్ పెట్టాను. తర్వాత ఇదిగోండి స్ప్రింగ్ ఆనియన్స్ అండ్ కొత్తిమీర, ఇదేంటో మెంతాకు కవర్లో ఉంది, కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ అనమాట చేసి పెట్టుకోవాలి. పచ్చిమిర్చి కడిగి పెట్టుకున్నాను. అల్లం కూడా వెనకాల చెక్కు తీసి నీట్గా మిక్సీ పట్టాను నేను. అలా తొక్కతో వేయలే, మీకు ఇప్పుడు చూపించినట్టుగా ఏం వేయలేదు. అదిగోండి వెనకాల చెక్కాను. చెక్కిన తర్వాత క్లీన్ చేసుకొని మిక్సీ పట్టాను. బరగ్గా మిక్సీ పట్టి పెట్టుకున్నాను. అండ్ అనపగింజలు అనుకుంటున్నారు ఏంటి అంటే, ఇది వింటర్ స్పెషల్ అనమాట. చాలా మంచిది హెల్త్కి, సీజనల్ ఫుడ్. సో అది మస్ట్ ట్రై చేయాల్సిన రెసిపీ. చూసారా కుక్కర్ ఎలా పెడితే ఎలా అయిపోయిందో సాల్ట్ వాటర్కి. ఆ సాల్ట్ వాటర్ అలా బయటికి రాకుండా ఉండాలి, పొంగకుండా ఉండాలంటే అదొక టిప్ ఉంది, తర్వాత చెప్తాను. ఇదిగోండి మిక్సీ పట్టుకున్నాను. పచ్చిమిర్చి, అల్లం పేస్ట్, బియ్యం పిండి. నేను ఓన్లీ బియ్యం పిండి వేసి చేశాను. యాక్చువల్లీ బియ్యం పిండి బియ్యం రవ్వ కలిపి చేసుకుంటే అసలు వేరే లెవెల్లో ఉంటుంది. అసలు ఇదే చాలా బాగుంది. ఇంకా బియ్యం పిండి రవ్వ కలిపి వేసుకుంటే కొంచెం అది ఇంకా బాగా ఉండేది, టేస్ట్ అనిపించింది నాకు. కొంచెం రవ్వగా చేయాల్సింది. ఇదిగోండి నా వాటర్, డైలీ నేను మార్నింగ్ తాగుతానని చెప్పాను కదా, అది పక్కన బాదం పప్పు ఉంది కదా, అది ఇలా అన్నీ సన్నగా కట్ చేసుకొని దాంట్లో ఉడకపెట్టిన అనపగింజలు ఉన్నాయి కదా, చిక్కుడు గింజలు లాగే ఉంటాయండి, పైన తొక్క తినరు, కాకపోతే అది ఓన్లీ గింజలే యూస్ చేస్తారు. ఉడికిన తర్వాత ఇలా అయింది. సేమ్ చిక్కుడు గింజల్లాగే అనిపిస్తాయి, కానీ టేస్ట్ డిఫరెంట్ ఉంటాయి. ఒకవేళ అనపగింజలు దొరకకపోతే చిక్కుడు గింజలు కూడా ట్రై చేయొచ్చని నేను చూశాను యూట్యూబ్ వీడియోస్లో. కానీ ఈ అనపగింజలు సీజనల్ కదా, సీజనల్ ఏదైనా మన హెల్త్కి మంచిది కాబట్టి సీజనల్ ఫుడ్ అనేది మస్ట్ మనం తినాల్సింది. ఇప్పుడున్న మనకి ఈ వాతావరణం చేంజెస్కి సీజనల్ ఫుడ్ తింటేనే మంచిది. మనకి రెసిస్టెన్సీ పవర్ పెరుగుతుంది అండ్ హెల్త్కి మంచిది. సో ఫైనల్గా కలిపిన తర్వాత ఇలా కుడుముల్లాగా ఇడ్లీ పాత్రలో పెట్టుకొని నేను పెట్టుకున్నాను. అది ఎందుకు అలా కొంచెం గ్యాప్ ఉంచానంటే దాంట్లో ఆయిల్ వేసుకొని తింటే బాగుంటుంది. దీనికి మట్టికి పల్లి ఆయిల్తో తింటే అసలు వేరే లెవెల్ అండి. పల్లి ఆయిల్తో నాకు ఇంకా నెయ్యితో ట్రై చేశాను, అంత నచ్చలేదు. ఆవకాయ పచ్చడితో కూడా ట్రై చేస్తున్నా చూడండి, అంత పెద్దగా నచ్చలేదు. కాకపోతే నిజంగా చెప్తున్నాను, పల్లి ఆయిల్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. నాకు చాలా బాగా నచ్చింది. పల్లి ఆయిల్ వేడి చేసింది కాదండి, పచ్చిదే. దాంతో నంచుకొని తింటే అసలు వేరే లెవెల్లో ఉంది. అండ్ కాఫీ అంటే నా ఫేవరెట్ అని మీకు తెలిసిందే. కాఫీ అంటే ఇంకా నాకు ప్రాణము. ఓకే బాయ్.